హలో హాయ్ జీ గురుదేవ్. ఈరోజు అయితే బప్పనికాయ, గుమ్మడికాయ, వంకాయ, బంగాళదుంప, శనగపప్పు మిక్స్ కర్రీ చేయబోతున్నాము. ఎలా చేస్తామంటే చూపిస్తాను రండి. వెల్కమ్ మై ఛానల్. ముందుగానైతే కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను. కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేస్తాను. జీలకర్ర అయితే నాన్ వేడిగా ఉంది కాబట్టి జీలకర్ర చట్టుపట్లు ఆడుతుంది. అల్లం దంచి ఉంచినాను కదా, అల్లం అయితే వేసాను. గ్రీన్ చిల్లీ అయితే టోటల్ వేయలేదండి నేను. మసాలా పసుపు వేసాను. అంత తర్వాత జీరా పౌడర్ వేసాను. కొంచెం జస్ట్ లైట్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసాను. దాని తర్వాత ధనియాల పౌడర్ వేసాను. వేసేసి బాగానే ఫ్రై చేయాలి మసాలాని. నేనైతే బాగానే ఫ్రై చేస్తున్నాను. బాగానే ఫ్రై చేస్తున్నానండి నేను. ఎందుకంటే మసాలా అంటుతుంది కాబట్టి బాగానే ఫ్రై చేయాలి. ఇటు నానపెట్టి ఉంచినాం ఒక శనగపప్పు, అదైతే మళ్ళీ వేస్తాను. శనగపప్పు మొత్తము శనగపప్పు మొత్తం వేసేసి బాగానే ఫ్రై చేయాలి. నేనైతే బిర్యానీ ఆకు వేసాను. వాటర్ ఉంది కదా మసాలా వాటర్ తీసి వాటర్ ఇంకిన వరకు వేయాలి. బిర్యానీ ఆకు అయితే వేసినాను కాబట్టి స్మెల్ అయితే చాలా బాగుందండి. మీకు అవసరమైతే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. మేము ఎక్కువ కారం తిన్నాం కాబట్టి గ్రీన్ చిల్లీ వేయలేదు. నేను ఇలా ట్రై చేశాను ఎలాగుంటుందని, కానీ చాలా బాగుంది. అది కూడా తాత ఐడియాలోట బాగానే ఉందండి. సూపర్. వాటర్ వేసానండి. వాటర్ వేసాం కదా, ఇటుపక్క నేను కట్ చేసి ఉంచాను బప్పనికాయలు, వంకాయలు, గుమ్మడికాయ, బంగాళదుంప, ఇటు నానపెట్టి ఉంచిన శనగపప్పు అది వేసాను నేను. ఈ కట్ చేసి ఉంచిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఉడికినాక వాటర్ ఉడికినాక నేను దాంట్లోనే వేస్తాను అన్నీ. ఇప్పుడు నేనైతే దాంట్లోనే అన్నీ వేస్తున్నానండి. నేనైతే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ వేసాను. టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ వేయాలి. కట్ చేసి ఉంచిన టమాటాలు కూడా వేస్తానండి నేను. టమాటాలు వేసి బాగా ఉడుకుతుంది. కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టేసి 4 minutes మూత పెట్టేసి మళ్ళీ తీసేసి బాగానే కలపాలి. దేనికంత అంటుతుంది అనేసి నేనైతే బాగానే కలుపుతున్నాను. కర్రీ అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ. నేనైతే లాస్ట్కి ఫైనల్లీ కస్తూరి మెంతి వేసి కర్రీని అయితే దించిపోతున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్ అండి. గుడ్ నైట్ అండి. బాయ్.